మన హిందూ ధర్మం ప్రకారం త్రిమూర్తులే ఈ సృష్టిని సృష్టించారని నమ్ముతాము. వారే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. సృష్టి కోసం బ్రహ్మ, సంరక్షణ కోసం విష్ణువు, వినాశకుడిగా శివుడు సృష్టి యొక్క బాధ్యతలు తీసుకున్నారు. పూర్వం రాక్షసులు ప్రపంచాన్ని పరిపాలించడానికి ప్రయత్నించినప్పుడల్లా మానవాళిని రక్షించడానికి విష్ణువు స్వయంగా వేర్వేరు అవతారాలలో అవతరించి ధర్మస్థాపన చేశాడు. అవే మత్స్యావతారం, కూర్మావతారం, వారాహి అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, రామావతారం మరియు కృష్ణ అవతారం. ప్రతి ఒక్క అవతారం ధర్మస్థాపన కోసమే, ధర్మాన్ని నిలబెట్టడం కోసమే జరిగాయి. ఇప్పుడు చివరిగా కల్కి అవతారం. కల్కి అంటే చీకటిని నాశనం చేసేవాడు. కల్కి అవతారం గురించి తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భూమిపై పాపం పెరిగి జీవకోడి నశిస్తున్నప్పుడు దేవతలంతా బ్రహ్మదేవుని ఆశ్రయిస్తారు. దేవతలంతా భూమిపై కలి ప్రభావం పెరుగుతుందని, జీవకోటి నశిస్తుందని బ్రహ్మకు విన్నవిస్తారు. దాంతో బ్రహ్మ సృష్టి యొక్క రక్షకుడైన మహావిష్ణువుని ఆశ్రయించమని దేవతలకు చెబుతాడు. దేవతలంతా మహావిష్ణువు ఆశ్రయించి కలి ప్రభావం గురించి వివరిస్తారు. దానికి మహావిష్ణువు కలి ప్రభావాన్ని నాశనం చేయడానికి కల్కిగా భూమిపై అవతరిస్తానని అంటాడు. ఈ కల్కి అవతారం ప్రస్తుతం ఉన్న కలియుగం చివరిలో కనిపించే మహావిష్ణువు యొక్క 10వ మరియు చివరి అవతారం. కలియుగం ముగింపులో ధర్మం గాడి తప్పుతుంది. యజ్ఞం, యాగాలు భూమిపై లేనప్పుడు, ప్రజలంతా గోమాంసానికి బానిసలుగా మారినప్పుడు, వివాహ వ్యవస్థ నిలబడక తల్లిదండ్రులను చూసే బిడ్డలు లేనప్పుడు, పురుషుల యొక్క ఆయుర్దాయం 18 సంవత్సరాలు అయినప్పుడు, ప్రపంచంలో ధర్మం నాశనమై ప్రజలను పరిపాలించేవారే రాక్షసులుగా మారినప్పుడు, భూమిపై ధర్మాన్ని పునరుద్ధరించడానికి విష్ణువు కల్కిగా అవతరిస్తాడు. కల్కి పురాణం ప్రకారం కలిని చంపి సత్యయుగాన్ని స్థాపించడమే కల్కి యొక్క జీవిత ప్రధాన లక్ష్యం. శ్రీమద్ భాగవతం, విష్ణు పురాణం, మహాభారతం, మత్స్య పురాణం మరియు కల్కి పురాణాలలో ప్రస్తావించబడిన విధంగా కల్కి భగవానుడు దేవదత్త అనే ఒక తెల్లని గుర్రంపై స్వారీ చేస్తూ తరచుగా చిత్రీకరించబడతాడు. దేవదత్త అనే గుర్రం విష్ణువు వాహకుడైన గరుడే తప్ప మరెవరో కాదు. కల్కి పురాణం ప్రకారం కల్కి భగవానుడు కుడి చేతిలో జ్వలించే ఖడ్గాన్ని, ఎడమ చేతిలో డోలును ధరించి తలపై కిరీటంతో రాజువేషంలో ఉన్నాడు. కల్కి పురాణం ప్రకారం భగవంతుని కళ్ళు తామర రేకుల్లా ఉంటాయి. అతని ఛాయ చాలా చీకటిగా ఉంటుంది మరియు అతని తేజస్సు సూర్యుని వలె ప్రకాశవంతంగా ఉంటుంది. అతని చేతులు మోకాళ్ల వరకు విస్తరించి ఉంటాయని పేర్కొనబడింది. కలియుగం చివరిలో శంబల అనే గ్రామంలో కల్కి భగవానుడు విష్ణుయాస మరియు సుమతికి కుమారుడిగా బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తాడు. అతను వైశాఖ మాసంలో 12వ రోజున జన్మిస్తాడు. కల్కి భగవానునికి కవి, ప్రజ్ఞ మరియు సుమంత్ర అనే 3 అన్నలు ఉంటారు. వీరు వీరోచిత యోధులు. యుద్ధ విద్యలలో ఆరితేరిన పరశురాముడు కల్కికి గురువుగా ఉంటాడు. పరశురాముడు అతనికి ఆధ్యాత్మిక జ్ఞానంతో పాటు యుద్ధ జ్ఞానాన్ని కూడా ఇస్తాడు. కల్కి 64 కళలలో నిపుణుడవుతాడు మరియు వేద జ్ఞానంలో ప్రావీణ్యం కలవాడై ఉంటాడు. శిక్షణ పూర్తయ్యాక శివుని వద్దకు వెళ్లి స్తుతించేవాడు. పరమశివుడు అతనికి గరుడ నుంచి ప్రత్యేకమైన దేవదత్త గుర్రాన్ని ఇచ్చాడు. అది ఇష్టానుసారం ఎక్కడికైనా వెళ్లి అనేక రూపాలు ధరించేది. అప్పుడు అతను అతని గతం, వర్తమానం మరియు భవిష్యత్తును తెలిసిన చిలుకను ఇచ్చాడు. అదేవిధంగా దివ్య ఖడ్గాన్ని కూడా ఇచ్చాడు. శివుడు మరియు పార్వతీదేవి భూలోకంలో కల్కి అవతారంలో ఉన్న విష్ణువును భర్తగా పొందుతావని పద్మావతికి వరం ఇచ్చారు. ఎవరైనా ఆమెను కామంతో చూస్తే అతను వెంటనే స్త్రీగా మారిపోతారని వరం కూడా ఇస్తారు. చాలా సంవత్సరాలు వేచి ఉన్న తరువాత బృహద్రథ రాజు తన కుమార్తె పద్మావతికి స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తాడు. చాలా మంది రాజులు మరియు యువరాజులు అక్కడ గుమ్ముగూడుతారు. పద్మావతి తనకు నచ్చిన భర్తను ఎంచుకోమని అంటారు. పద్మావతిని చూడగానే రాజులు మైమర్చిపోతారు. వారు ఆమెను కామంతో చూడడం వలన వారు ఆడవారిగా రూపాంతరం చెందుతారు. ఆ తర్వాత కల్కి ప్రభువు అక్కడికి చేరుకొని ఆమెను వివాహం చేసుకుంటాడు. ఆ తర్వాత కల్కి పద్మావతితో సహా తన స్వగ్రామమైన శంబలాకి తిరిగి వస్తారు. అనేక రాజభవనాలు మరియు ఇతర సౌకర్యాలతో గ్రామాన్ని అలంకరించమని ఇంద్రుడు విశ్వకర్మను ఆజ్ఞాపిస్తాడు. ఆ తర్వాత అతను తన సైన్యంతో మొదట కీకరపురాన్ని జయించడానికి బయలుదేరుతాడు. రాజ్య నివాసంలో ఎక్కువ మంది బౌద్ధులే ఉంటారు. వారు ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ జీవిస్తారు. ఈ రాజ్యానికి పాలకుడు జిన్నా. అతనిని చివరిగా కల్కి యుద్ధంలో ఓడించి బౌద్ధ రాజ్యాన్ని జయిస్తాడు. అలా ఎన్నో రాజ్యాలను జయిస్తూ కలి ప్రభావాన్ని భూమిపై అంతం చేసి వైకుంఠానికి తిరిగి వెళ్లడానికి సిద్ధమవుతాడు. కల్కి స్తంభలాను సుమారు 1000 సంవత్సరాల వరకు పాలిస్తాడు. అలా పాలిస్తున్నప్పుడు ఒకరోజు గంధర్వులు, అప్సరసులు మొదలైన దేవతలందరూ శంబల వద్దకు వస్తారు. భూమిపై కల్కి భగవానుడు చేయవలసిన కార్యం పూర్తయిందని దేవతలు అందరూ అతనికి చెప్తారు. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు తన భార్యలతో కలిసి వైకుంఠానికి తిరిగి వెళ్తాడు. ఇలా మహావిష్ణువు అవతారమైన కల్కి భగవానుడు భూమిని కలి ప్రభావం నుంచి రక్షిస్తాడని అనేక పురాణాలలో, హిందూ గ్రంథాలలో చెప్పబడింది. శ్రీ మహావిష్ణువు 10వ అవతారమైన కల్కి భగవానుడు గురించి వీడియోని లైక్ చేసి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.